అవుతుందంటే పొలిటికల్ జర్నీ ఆయన చెప్పాలి. ఆయన చెప్పే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకున్నదు? ఇప్పుడు పాలిటిక్స్ కానీ మనిషి లైఫ్ కానీ డైనమిక్ అండి. అవును. ఏ రోజు ఏం మారుతుందో నాట్ స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ కాదు, డైనమిక్. ఏ రోజు ఏం జరుగుతుందో, ఏ రోజు ఏం మార్పులు జరుగుతాయో ఎవరు చెప్పలేరు. ఏ రోజు ఏ మనిషితో ఎవరికి అవసరం వస్తుందో, ఏ పార్టీకి అవసరం వస్తుందో ఎవరు చెప్పలేరు. కానీ కేసీఆర్ నాని అనే వ్యక్తితో అవసరాలు మాత్రం ఖచ్చితంగా చాలా పార్టీలకు ఉండొచ్చు. అవును. నా వరకు అయితే వ్యక్తిగతంగా అటువంటి మనిషి రాజకీయాలు వదిలేయటం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉండాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి. అలాగే అసలు కాన్స్టిట్యూన్సీకి ఉపయోగపడాలి మీరు అంటున్నారు. అసలు ఆఫీస్కి వస్తున్నారా అంటే ఆయన ఆఫీస్కి ఎప్పుడన్నా వస్తారు మామూలుగా, ఏదో ఇదే. కానీ అంటే ఎవరన్నా మామూలు పర్సనల్ ఫ్రెండ్స్ లేకపోతే వేరే వాళ్ళు అందరినీ మామూలు కలుస్తాను. రెగ్యులర్ కార్యక్రమాలు అనేవి జరుగుతూనే ఉంటాయి మామూలుగా. రైట్. ఇక కమింగ్ టు అండి, ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్కి వస్తే 9 నెలలు అవుతుంది కూటమి. సోషల్ మీడియా కేసులు తప్పించి ఇంకేమన్నా లా అండ్ ఆర్డర్లో ప్రోగ్రెస్ కనిపించిందా? లా అండ్ ఆర్డర్ బాగుందంటారా బాగాలేదంటారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. లా అండ్ ఆర్డర్ బాగానే ఉంది. బాగానే ఉందా? ఈ వర్షంపడి దాడులు జరుగుతున్నాయి మా మీద అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మీద దాడులును లా అండ్ ఆర్డర్ సంబంధం ఏంటండి? దే ఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ కదా, వాళ్ళని మనం ఎలిమినేట్ చేసి చూడలేం కదా. వాళ్ళ మీద దాడులు ఎక్కడ జరిగినాయి అంటున్నారు. వాళ్ళు ఏదో ఆధారాలతో సహా చెప్తున్నారు. ఎక్కడ జరిగినాయి? ఇప్పుడు నిన్న తాడిపత్రి దగ్గర జరిగింది దాడి. రక్తం ఓడుతూ ఒక ఆయన వీడియో కూడా పెట్టాడు. అలాగే ఇప్పుడు టీటీడీ చూసుకుందాం, దాడి విషయం పక్కన పెట్టండి, కాంట్రవర్సీస్ తొక్కిసలాట గురించి నేను మాట్లాడట్లా. తాజాగా ఒక బోర్డు మెంబరు అంటే 2 రోజులు అయింది, ఇంతవరకు గవర్నమెంట్ రెస్పాండ్ కాల, టీటీడీ రెస్పాండ్ కాల. అంటే ప్రతిదానికి డీసీఎం వచ్చి ఆయన ఆగ్రహించి ఆయన కన్నెర్ర చేస్తే అప్పుడు రెస్పాండ్ అవుతారా? అట్లా ఏం కాదండి. ఇప్పుడు అది మీరు టీటీడీ మెంబర్ ఒక అతను కర్ణాటక సంబంధించిన అతను మాట్లాడాడు అన్నారు. దాని మీద ఏదో బోర్డు తీసుకుంటుంది యాక్షన్. అప్పుడేముంది తెలుసుకోవాలిగా. 48 hours అయింది కదా, కనీసం ఇలా యాక్షన్ తీసుకోబోతుంది. అదేమి ఎమర్జెన్సీ కాదు కదండి. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మీరు ఒక అవమానం ఎదుర్కొన్నవాడు ఒక చిన్న తరగతి ఉద్యోగం కాబట్టి అది ఎమర్జెన్సీ కాదని మీరు అంటున్నారా? లేదు, అట్లా అని కాదు. పెద్ద తరగతి అయినా చిన్న తరగతి అయినా ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండదు కదా. దాని మీద ఎంక్వైరీ చేయాలి, ఏం జరిగిందని. అది కూడా లేదు కదా, ఎంక్వైరీ చేస్తున్నామని కూడా ఆ మాట కూడా లేదు కదా. వెంబడే వాళ్ళని బోర్డు సభ్యుడిని మేము తొలగిస్తున్నాం మాట్లాడుతూ ఉంటుంటారు కదా. మీరు అంటున్నారు కదా జరిగింది ఏంటి చెప్పండి. దాని మీద భానుప్రకాష్ రెడ్డి గారు ఇచ్చారు మీకు, ఆయన బోర్డు మెంబరే కదా. దాని మీద మేము మాట్లాడతాం, బోర్డు సమావేశం అవుతాం, ఉద్యోగస్తులతో కూడా మాట్లాడతాం అని చెప్పి ఆల్రెడీ ఉద్యోగస్తుల ఆందోళన జరుగుతుంటే దాన్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది. అండ్ మీరు కొండ మీద దేవుడి ముందు అందరూ సమానమే, వాళ్ళు తక్కువ సమానం కొందరు ఎక్కువ సమానం అనే ఉండదు కదా. అతను ప్రోటోకాల్ ప్రకారం అయ్యా మీరు మహాద్వారం గుండా వెళ్ళకూడదండి, పక్క నుంచి పోవాలండి అని చెప్పాడు. తప్పే ఉంది. అతను ఇంకా యాక్షన్ ఏంటండి? నేరుగా అక్కడ మీకు విజువల్ కనిపిస్తుంటే థర్డ్ రేట్ ఫెలో అని మాట్లాడుతుంటే ఇంకా యాక్షన్ ఏంటి? అదే నేను అంటున్నాను. దాని మీద వాళ్ళు మామూలుగా థర్డ్ రేట్ ఫెలో కదండి, డైరెక్ట్గా మర్డర్ చేసినట్టు కూడా సెక్స్ చేయడానికి దాని మీద విచారణ ఉంటుంది కదా. మీరు ఎందుకు జరిగిన సంఘటన దురదృష్టకరం అనే మాట రాలా ఇంతవరకు అంటున్నారు? కాదు, మీరు ఆ మాట అంటున్నారు. ఏం జరుగుతుందో అప్పుడే మనం అనటానికి లేదు కదా. 2 రోజులు అయింది, ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది మనం అప్పుడే యాక్షన్ దాకా పోవట్లేదు సార్. నేను అన్నమాట మీరు క్యాచ్ చేయట్లా. జరిగిన సంఘటన దురదృష్టకరం, మేము విచారిస్తాం. ఆ 2 లైన్లు కర్రరగదు పాము సావదు, టీటీడీ రెస్పాండ్. ఆ మాట భానుప్రకాష్ రెడ్డి గారు అన్నాడు కదా, చైర్మన్ అనాలి కదా. ఆయన చైర్మన్ అప్పుడు అక్కడ లేడేమన్నా, ఏముంది, ఆయన బోర్డు మెంబరే కదా. భానుప్రకాష్ రెడ్డి గారు కూడా బోర్డు మెంబరే కదా, రెస్పాండ్ అయ్యాడు ఆయన. ఇప్పుడు అదే ఇప్పుడు మొన్న కూడా ఆయన అనేది ఏంటి, డీసీఎం గారు వెళ్ళినప్పుడు చైర్మన్కి ఈఓకి జేఈఓకి మధ్య సమన్వయం లేదు, ఒక్కొక్కళ్ళు ఒక తీరు మాట్లాడుతున్నారు. మీరు వచ్చి అట్లా కాదు. నిన్న జీవీ రెడ్డి గారు అన్నాడు, జీవీ రెడ్డి గారు మీరు చెప్పిన దాని ప్రకారం నిన్న అన్నాడు. ఏంటంటే ఒక దినేష్ రెడ్డి గారా, దినేష్ కుమార్ ఆయనది, తర్వాత 3 అధికారులు, వీళ్ళు అసలు హెల్పే చేయట్లేదు, ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇచ్చింది లేదు. ఎవరన్నా వీళ్ళు వస్తే కూడా ఆపరేటర్స్తో వీళ్ళు మాట్లాడతలేదు. అసలు ఏం చేయదలుచుకున్నారు? పాత గవర్నమెంట్ వాసనలతోనే పనిచేస్తున్నారా? ఈ విధంగా దీన్ని అట్లాగా అక్కడ జీవీ రెడ్డి గారు ఓపెన్ అయ్యారండి. ఓపెన్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవేళకి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలోనే ఉంది అనే వాళ్ళు. అదంతా ఒకటి లే, కానీ లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ మీకు
ఇది సరే, అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు, ఊళ్ళో కొట్టుకుంటాలు ఇటువంటివి వదిలేస్తే మీకు ఏమీ అంత ఇదేం లేదు కదా. ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి, ఇమ్మీడియట్గా పట్టుకుంటున్నారు, ఇమ్మీడియట్గా దొరుకుతున్నారు. యాక్షన్ బాగానే ఉందిగా, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వలేదు కదా. డిస్టర్బ్ కావటం కాదండి, నేను అంటున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్లో పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇది దురదృష్టకరం, దీన్ని అడ్రస్ చేయాలి అనే దాని మీద అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. జనసేన నాయకుడు అయితే ఓపెన్గానే ఆయన డిసెంట్ ఎప్పుడు కూడా ఆయన దాచుకోడు, మరో కేసు నన్ను ఆయన కడుపులో ఏం దాచుకోడు, ఎంబడి అనేస్తాడు, ఆయన కూడా చెప్పేస్తాడు, అసలు ఏం దాచుకోడు. ఆయన బాగుంటే బాగుందని అంటాడు, బాగోకపోతే మొహమాటలు కూడా కడిగేస్తాడు. సో ఇప్పుడు ఇవన్నీ అంటే ఒకటే అండి, మీరు చెప్పింది కొంతవరకు ఏంటంటే ఈ ఫైబర్ నెట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు గవర్నమెంట్కి ఇదిగా ప్రోగా ఉన్నారు, గవర్నమెంట్కి ఇదిగా ఉన్నారు, లేకపోతే ఎవరు దాన్ని సబటైజ్ చేయటానికి ట్రై చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. తెలుసుకోవాలి కూడా, అది కూడా ఎక్కువ టైం లేకుండా 15-20 రోజుల్లో ఇంటర్నల్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరైతే దాన్ని బట్టి ప్రధానమైన బాధ్యతలు ఎవరిని పెట్టాలి, అప్రధానమైన బాధ్యతలు ఎవరిని పెట్టాలి పెట్టి రీషఫుల్ చేస్తే మీరు చెప్పినట్టు కరెక్ట్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాయలిస్టులే ఇప్పటికీ బ్యూరోక్రాట్స్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు బ్యూరోక్రాట్స్లో. వాళ్ళే ఏది పండియట్లేదు, సాగనీయట్లేదు అనేమాట. అదేనంటే ఆయన తిన్నాడు, తినిపించాడు, ఆ తిన్నదాన్ని మర్చిపోవట్లేదు వాళ్ళు. ఈయనేమో తినడం, తినిపించడం, ఆ తేడా ఉంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా కొంత వాళ్ళకి ఫేవర్ చేస్తూ ఉండొచ్చు. సో అదంటారు. అండ్ ఇంకొకటి సార్, మిర్చియాడ్ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు? మిర్చియాడ్కి ఆయన రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఉండగా వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అనుకుంటా ఉమ్మడి జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆయన ఎట్టబోతాడు, ఆయన చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్కి మేము భద్రత ఇవ్వాలా అని చెప్పి నేను రాత్రి సీఎం గారు ఢిల్లీలో మాట్లాడారు. అంటే రైతులను పరామర్శించడం ఇల్లీగల్ యాక్టివిటీయా? రైతుల పరామర్శ ఇల్లీగల్ యాక్టివిటీ కాదు. మీరు సాక్షిలో కూడా దాన్ని ఏం చెప్పారంటే మ్యూజికల్ నైట్ అని అన్నారు. ఇది తలసేమియా బాధితుల కోసం సంగీత కార్యక్రమం పెట్టి కలెక్ట్ చేస్తే ఫండ్ కలెక్షను, దాన్ని మ్యూజికల్ నైట్ ఎంజాయ్ చేస్తున్నారు అనే విధంగా మాట్లాడటం జరిగింది. నిజంగా అది దురదృష్టకరం. దేనికి ముడేస్తున్నారు కూడా తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళ ఒక బాధితుల కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమం పెట్టారు. అది అప్పటికప్పుడు పెట్టుకుంది కాదు, అంతకు ముందు నుంచి ఉంది. దానికి ఈసీ పర్మిషన్ ఉంది, బికాజ్ అది ఒక ఎన్జిఓ చేస్తుంది కాబట్టి, ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఎన్జిఓ చేస్తుంది కాబట్టి దానికి పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడా దాంట్లో రాజకీయాలు మాట్లాడలేదే, దాంట్లో ఎవరో రాజకీయాలు మాట్లాడలేదే. కానీ ఈయన బాగా ఆలోచించండి, మాట్లాడలేదా? మాట్లాడాల, రాజకీయాలు ఎక్కడ మాట్లాడాల చూడండి, ఎక్కడా మాట్లాడాల. కాకపోతే ఇక్కడికి వచ్చేదాడికి, మీరు మిర్చియాడ్కి వచ్చేదాడికి పలకరించడానికి వెళ్తామంటే మీరు పర్మిషన్ తీసుకోవాలిగా, ముందు ఈసీని అడగాలి కదా, నేను ఇట్లా వెళ్ళదలుచుకున్నా పర్మిషన్ ఇవ్వండి అని. మీరు పర్మిషన్ ఇవ్వకపోయినప్పుడు, ఇవ్వకుండా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ మీకు ప్రొటెక్షన్, అంటే ప్రొటెక్షన్ కాదు అది, యాక్చువల్గా ఆయనకు ఉండే సెక్యూరిటీ ఆయనకు ఉంది. మీరనేది ఏంటంటే అక్కడ లోకల్ ఏది బందోబస్తు, ఒక విధంగా చెప్పాలంటే బందోబస్తు ఇవ్వాలి. బందోబస్తు ఎట్టిస్తారు ఇల్లీగల్ కార్యక్రమానికి? ఓకే, అది ఎప్పుడైతే ఈసీ పర్మిషన్ లేదో మీరు ఆ మిర్చియార్డ్కి వెళ్ళడం అనేది ఇల్లీగల్. ఇల్లీగల్ కార్యక్రమానికి గవర్నమెంట్ ఏ విధంగా మీకు పర్మిషన్ ఇస్తుంది, ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తుంది? దాన్ని ఏ విధంగా అడుగుతున్నారు వీళ్ళు? సో ఇది ఇల్లీగల్ కార్యక్రమం అంటారు చంద్రబాబు గారు అన్నట్టు, మీరు కూడా ఇల్లీగల్. చంద్రబాబు గారు అన్నట్టు కాదు, ఆయనకి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే ఆయన వ్యవహారానికి కాదు నేను అనేది భద్రత ఎలా కల్పిస్తా ఉన్నారు ఆయన. అదే ఆయన అనొచ్చు. నేననేది ఏంటంటే ఈసీ పర్మిషన్ లేకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు, ఈసీ పర్మిషన్ లేనప్పుడు అక్కడికి ఏ విధంగా వెళ్ళారు? వెళ్ళడం తప్పు కదా. అసలు నన్ను అడిగితే వెళ్ళే ముందే అరెస్ట్ చేయాలి. ఓకే, వెళ్ళకుండానే అరెస్ట్ చేయాలి. అసలు అక్కడికి వచ్చినప్పుడు వెంటనే అరెస్ట్ చేసి పక్క తీసుకెళ్ళాలి. రైట్. సో స్వామి భక్తి పరాయణలు ఎక్కువ మంది ఉండటం వల్ల పోలీసులు అరెస్ట్ చేయలేదంటారు. అవ్వచ్చు. శివరాం ప్రసాద్ గారు, బీజేపీ విశేష ప్రాధాన్యం ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఇస్తుంది? ఎందుకంటే
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన వాళ్ళలో దాదాపు 20 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. డీసీఎం ఈయన ఒక్కరే. ఆయన దగ్గర ఆగి చెలోకుతులు విసిరి కాసేపు అంటే మరి జగన్మోహన్ రెడ్డి లాగా బుగ్గలు ఎవరు లేదు కానీ సరదాగా ఆయన ఉల్లాసంగా మాట్లాడారు. ఈయన కూడా అంతే ఉత్సాహంగా మాట్లాడారు. డీసీఎం ఏంటి ఏమన్నా దీక్షలో ఉన్నారు హిమాలయాలకి అని. ఇప్పుడు కాదులే అండి, ఇంకా టైం ఉందని. చాలా పనులు చేయాలి. చాలా పనులు. ఆ చాలా పనులేవో బీజేపీ ఆయనకి అప్పచెప్పబోతుందా ఎన్డీఏలో? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అంటే ఒకటండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది ఇది ఓపెన్ సీక్రెటే కదా. హీ వాజ్ గైడెడ్ బై బీజేపీ. ఆయనకి ఇప్పుడు మీరు ఇందాక కేసీఆర్ నాని గారి గురించి చెప్పారు కదా, సేమ్ అదే మెంటాలిటీ ఈయన కూడా. డైరెక్ట్ చెప్పేయటం, డైరెక్ట్ మాట్లాడేయటం, ఆ వ్యూహం కన్నా కూడా ఓపెన్నెస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ వ్యూహం బీజేపీ ఇస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే బీజేపీని కూటమిలో తీసుకొచ్చింది కూడా పవన్ కళ్యాణ్. నేను మాట్లాడిన తర్వాతే కదా వాళ్ళు వచ్చింది. కాబట్టి అప్పటిదాకా పెద్దగా నమ్మలాడు తెలుగుదేశం. అవును, అసోసియేషన్ ఉంది వాళ్ళిద్దరికీ ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు సౌత్లో గట్టిగా ఎంటర్ అవ్వాలి బీజేపీ. నార్త్లో సరే సక్సెస్ అయింది, మహారాష్ట్రలో సక్సెస్ అయ్యారు, సౌత్ ఇండియాలో నార్త్ వెస్ట్ సక్సెస్ అయ్యారు. సౌత్లో ఎంటర్ అవ్వాలి.